నా పేరు తెజాద్ కోదు సార్. మేము ట్రైబల్ బార్బర్ సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చినాం. దివ్య దివ్య మేడం గారికి కలవటానికి వచ్చినాం. ఏంటంటే మేము బార్బర్లం మేడం సార్. మాకు బార్బర్ లాంటి పోస్ట్ క్రియేట్ చేసి పర్మనెంట్ చేయాలని లెటర్ పెట్టడానికి వచ్చినాం సార్ సీఎం సార్కి. అయితే మేడం గారు అది పై దృష్టికి తీసుకెళ్తాం, ఈ బార్బర్ పోస్టింగ్ క్రియేట్ చేసి మీకు వచ్చేటట్టు చూస్తామని, న్యాయం చేస్తామన్నట్టు మేడం గారు చెప్పారు సార్. ఈ లెటర్ ఇవ్వడానికి వచ్చినాం సార్. ఇక్కడికి ఎన్నోసారి రావడం? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రెండోసారి. అంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే వచ్చినాం, అది చూస్తామన్నారు. కేసీఆర్ తో పోయినా సార్. ఇప్పుడు మొన్న శుక్రవారం వచ్చినాం, మేడం గారు కలవలే. ఈసారి వచ్చి మేడం గారు కలిసి బాగా రెస్పాన్స్ చేశారు సార్. ఓకే బాబు అని తీసుకున్నారు, మా దగ్గరే వచ్చి తీసుకున్నారు సార్. ఓకే, ఎంతమంది ఉన్నారు మొత్తం ఇందులో? ఏంటి సార్? అంటే బార్బర్లా సార్, డివిజన్ కి ఒక్కొక్కళ్ళు ఉన్నాం సార్ మీరు. ఓకే, మొత్తం ఎన్ని డివిజన్లు ఉన్నాయి? మాకు జిల్లాకు ఒక 4-5 ఉంటాయి సార్. ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క డివిజన్ లో బార్బర్లు అందరికీ పర్మనెంట్ కావాలని నా కోరిక సార్. ఓకే, ఎందుకంటే పర్మనెంట్ అయితే సార్ మాకు నెల శాలరీ వస్తుంది సార్. కటింగ్ వాళ్ళు రేట్లు పెంచినా గానీ అది ఎప్పుడుకో వస్తుంది బిల్లులు. అదేదో పర్మనెంట్ చేస్తే నెల పలానా బార్బర్ కి ఇన్ని హాస్టల్ ఇచ్చి గవర్నమెంట్ ప్రకటన చేస్తే సార్, మేము బరాబర్ ఆ టైం టేబుల్ ప్రకారం చేసుకుంటాం. పిల్లలకి మాకు నెల శాలరీ వచ్చేటట్టు వస్తే ఇంకా బాగుంటదని కోరుకుంటున్నాం సార్. రేట్ పెంచారన్నారు, ఓకే పెంచితే ఇంకా చాలా మంచిది. కాకపోతే బిల్లులు పెట్టుకోవటం రావటం చాలా లేట్ అవుతుంది సార్. మాకు ఇబ్బంది, ట్రావెల్ ఇబ్బంది, పైగా సార్ల దగ్గర చేదు బదులు అడుకోవాల్సి వస్తుంది సార్. దయ ఉంచి సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బార్బర్లు కూడా కొంచెం మేము ఉన్నామని గుర్తుంచి మమ్మల్ని పర్మనెంట్ పోస్టింగ్ చేయాలని. ఐటీడీ ట్రైబల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క హాస్టల్లో చేసిన ఆశ్రమ పిల్లలందరికీ బార్బర్లు ప్రతి ఒక్కరికి పర్మనెంట్ చేయాలి సార్. బార్బర్లు అంటే ఎట్లుంటుంది సార్, గతంలో 5 రూపాయలు చేసినాం, ఇప్పుడు 12 రూపాయలు చేసినాం సార్. ఇప్పుడు పెరిగింది అన్నారు, పెరిగినా కానీ ఇదే సమస్య ఉంటుంది సార్. కానీ పర్మనెంట్ చేయాలనేట్టు, పర్మనెంట్ చేస్తేనే కొంచెం మాకు సాటిస్ఫై సార్. విద్యార్థి హెయిర్ కటింగ్ అంటే ఎట్లుంటారు సార్, అది ఇప్పుడు బయట చేపిస్తే 200 దాకా ఉన్నది సార్. ఇప్పుడు మాకు ఇంత అని ఒక హాస్టల్ కేటాయించి నెలకి పైసలు ఇచ్చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది సార్. అంటే పర్మనెంట్ పోస్టింగ్ అది చేయమని రిక్వెస్ట్ గా లెటర్ పెట్టినాం సార్. చేస్తారన్నట్టు నమ్మకం అనిపిస్తుంది సార్. కాకపోతే కొంచెం అదొకటేనా మీకు సమస్య? ఇదొక్కటే సార్, కొన్ని బిల్లులు కూడా ఉన్నాయి, బిల్లులు కూడా చూస్తా ఉన్నారు సార్. ఎందుకంటే సార్ కొంచెం అవి వస్తేనే కదా సార్ మేము ట్రావెల్ తిరగటానికి, మళ్ళీ హాస్టల్ తిరగటానికి పైసలు ఉండాలిగా. అది దాని గురించి అడగటానికి వచ్చినాం సార్. సీఎం గారికి అయితే మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం సార్, పర్మనెంట్ పోస్టింగ్ చేయాలని బార్బర్లేదు సార్. ఇది కూడా కొంచెం మీరు సీఎం సార్కి అందించేటట్టు చూడండి సార్. ఈ వార్త మా మంగళ దీవెనలో కూడా మంచిగా ఉంటాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.